హాయ్ ఆల్, ఇప్పుడే మన డిజ్నీ నుంచి వచ్చిన ఈలియో అనే యానిమేటెడ్ మూవీ చూసి వచ్చా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్గా నాకు యానిమేటెడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు ఒక చిన్న మెసేజ్ అండ్ మోరల్ని చెప్పడానికి ట్రై చేస్తారు. ఈ మూవీలో కూడా చెప్పారు. దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగా అనిపించింది. చాలా మంచి క్వాలిటీ యానిమేషన్స్తో హ్యూమన్ ఎమోషన్స్, వాళ్ళ ఇంటరాక్షన్స్ అండ్ ఆ మెసేజ్ చాలా బాగా అనిపించింది. మీ ఇంట్లో కనుక ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా, లేకపోతే మీకే నాకులాగా ఎవరికైనా యానిమేటెడ్ మూవీస్ అంటే నచ్చితే ఖచ్చితంగా థియేటర్లో వాచ్ చేయండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే 3D అస్సలు చూడొద్దు, వరస్ట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా చిరాకు వచ్చిందన్నమాట. మ్యాక్సిమం 2D దొరికితే 2D ప్రిఫర్ చేయండి. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకు ఒక చిన్న కుర్రాన్ని చూపిస్తారన్నమాట. వాడికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని చనిపోతారు. సో వాళ్ళ పిన్నే వాడిని పెంచుతూ ఉంటుంది. వీడు ఏంటంటే వాడు కొంచెం ఎలోన్గా ఫీల్ అవుతాడు అనమాట. నాకు ఎవరు లేరు అని ఈ ఫీలింగ్ ఉంటుంది. కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. దాని తర్వాత ఒక రోజు వీడు ఏం డిసైడ్ అవుతాడంటే, నన్ను ఎవరైనా వచ్చి ఏలియన్స్ తీసుకెళ్ళిపోతే బాగుండు, నేను వాళ్ళతో కలిసిపోతాను, నేను వాళ్ళకి ఉపయోగపడచ్చేమో అన్నట్టు వీడికి ఒక ఫీలింగ్ అనేది లోపల వస్తుంది. అప్పటి నుంచి ఏం చేస్తాడంటే అన్ని బీచ్లు, పార్కులు, దూరంగా కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళి అక్కడ కొంచెం సిగ్నల్ ఏదైనా వస్తుందా అని చెప్పి కింద రాసుకుంటూ ఉంటాడు అన్నమాట. నన్ను అప్డేట్ చేయండి, నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇట్లా రాసి పెట్టుకుంటాడు. వీడు ఎలా అయితే రాసి పెట్టుకున్నాడో ఒక రోజు ఏమవుతుందంటే ఏలియన్ స్పేస్ షిప్ వచ్చి వీడిని తీసుకెళ్ళిపోతుంది. అసలు ఆ ఏలియన్స్ వీడిని తీసుకెళ్ళి ఏం చేశారు? వీడు అక్కడే ఉండిపోయాడా, లేకపోతే ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నాడా, రిటర్న్ అర్త్కి వచ్చాడా, అసలు ఏం జరిగింది అన్నది మనం మూవీ చూసి తెలుసుకోవాలన్నమాట. మంచి లైట్ హార్టెడ్ యానిమేటెడ్ మూవీ అన్నమాట. మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి మెసేజ్ ఉంది, అండ్ హ్యూమన్ రిలేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బాగా అనిపించింది నాకైతే. యానిమేటెడ్ మూవీ అని చెప్పి బొమ్మల సినిమాలాగా చూసి చిన్న చూపు చూడకండి. మంచి మెసేజ్ అయితే ఉంది, మీరైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 30 minutes అనేది క్రేజీ అసలు. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా లూకా మూవీ చూసారా? చూస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఆ మూవీలో మనకి ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ ఉంటాడో సేమ్ అదే క్యారెక్టర్ డిజైన్ దీంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. నాకే అలా అనిపించిందా, లేకపోతే వాడు నిజంగానే అలాగ ఉన్నాడా అనేది ఒకసారి చెప్పండి నాకు. ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే చూడండి, మనకి జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సరే, ఇంక ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అంటే చూడండి. యానిమేటెడ్ మూవీయే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళండి, లేదా మీకే నాకులాగే యానిమేటెడ్ మూవీస్ నచ్చితే మీరైనా వెళ్ళి చూడండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు ఇవన్నీ మన వల్ల కాదంటే కనీసం ఓటీటీలో వచ్చాకైనా ఒకసారి ట్రై చేయండి. యానిమేటెడ్ మూవీస్ బాగుంటాయి, దాంట్లో మంచి మెసేజ్ ఉంటుంది, మంచి మోరల్ కూడా బాగా చెప్తారు. సరే మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.